రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి। జై హింద్ మిత్రులారా, మన తూర్పు సరిహద్దులో 4086 కిలోమీటర్ల సరిహద్దుని మనం పంచుకునేటటువంటి బంగ్లాదేశ్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి। బంగ్లాదేశ్లో పాకిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి ఇషాక్ దర్ పర్యటించారు। ఇషాక్ దర్ 2 రోజుల పాటు శని ఆదివారాలు ఆయన పర్యటన చేశారు। 13 సంవత్సరాల తరువాత పాకిస్తాన్ నుంచి ఒక విదేశ వ్యవహారాల మంత్రి బంగ్లాదేశ్లో పర్యటించారు। ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు అంత అంటీ ముట్టనట్టుగా ఉన్నాయి। 2012లో అప్పటి విదేశ వ్యవహారాల మంత్రి హినా రబ్బానీ ఖర్ బంగ్లాదేశ్లో పర్యటించింది। ఆ తరువాత మళ్ళీ పర్యటించడం జరగలేదు। ఇప్పుడు ఈ పర్యటన ఏదైతే జరుగుతుందో దీనికి 2 నేపథ్యాలు ఉన్నాయి। మొట్టమొదటిది, ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో అధికార మార్పిడి జరిగింది। బంగ్లాదేశ్లో భారతదేశంతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నటువంటి హసీనా వాజేద్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆమె దేశం వదిలి పారిపోయేలా చేశారు। జమాతే ఇస్లామీ ఇటువంటి మతోన్మాద సంస్థల మద్దతుతోటి మొహమ్మద్ యూనుస్ అటు అమెరికా మద్దతు, ఇటు మతోన్మాద శక్తుల మద్దతుతోటి అధికారంలోకి వచ్చారు। ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఆయనకి పార్టీ లేదు, ఆయనకి పార్టీ కార్యకర్తలు లేరు, కానీ ఏమీ చేయకుండా ఆయన దేశాధినేత అయి కూర్చున్నారు। ఆయన మొదటి నుంచి భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్నారు। చైనా దగ్గర ఈశాన్య భారతం దేశాన్ని మొత్తము గుప్పిట్లో పెట్టడం కోసము బంగ్లాదేశ్ మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి అమ్మకం పెట్టడానికి ప్రయత్నించారు। చైనా గాలంలో చిక్కలేదు। ప్రస్తుతము అమెరికాతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, పాకిస్తాన్తో కూడా సన్నిహిత సంబంధాలు పెరిగాయి। పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మీ ఐఎస్ఐకి చెందిన బ్రిగేడియర్ మేజర్ జనరల్ స్థాయికి చెందిన 4 అధికారులు బంగ్లాదేశ్లో పర్యటించారు। బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నటువంటి సమయంలో మతోన్మాద జమాతే ఇస్లామీ, ఆ తర్వాత మిగతా సంస్థలు, క్వశ్చనబుల్ సంస్థలు, ఆ సంస్థల యొక్క కార్యకలాపాలు పచ్చి భారత వ్యతిరేక కార్యకలాపాలు, వాటితో సమావేశమయ్యారు। అంతేకాకుండా రంగ్పూర్ జిల్లాకు వచ్చారు। రంగ్పూర్ జిల్లా అంటే పూర్తిగా చికెన్ స్నెక్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం। ఆ తర్వాత లాల్మొనీర్ హాట్ అనేటటువంటి విమానాశ్రయాన్ని, ఎయిర్ బేస్ని చైనాకి ఇవ్వాలని నిర్ణయించారు। దాన్ని నిర్మాణపు కాంట్రాక్ట్ని పాకిస్తాన్కి చెందిన కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించారు। దీంతో బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ధోరణులు ప్రబలన ఆరంభించాయి। ముఖ్యంగా జమాతే ఇస్లామీ కావచ్చు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కావచ్చు, విపక్ష పార్టీ అది, దాని తర్వాత మొహమ్మద్ యూనుస్ కావచ్చును, పదే భారత వ్యతిరేక స్టేట్మెంట్ ఇస్తూ వచ్చారు। సరిగ్గా ఇదే సమయంలో ఆసిం మునీర్ అమెరికాలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైనటువంటి కాస్త ఆందోళనకరమైనటువంటి ప్రకటన చేశారు। ఆయన అన్నారు, భవిష్యత్తులో భారతదేశంతో యుద్ధం జరిగితే తూర్పు వైపు నుంచి కూడా భారతదేశాన్ని మేము సవాలు చేస్తాము। భారతదేశాన్ని తూర్పు వైపు నుంచి సవాలు చేయటం అంటే కేవలము బంగ్లాదేశ్ నుంచి మాత్రమే సవాలు చేయగలరు। కాబట్టి బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆర్మీలు దగ్గరగా రావడము, బంగ్లాదేశ్ ప్రభుత్వము అదేవిధంగా ఆర్మీలో ఉన్నటువంటి మతోన్మాద వర్గం ఏదైతే జమాతే ఇస్లామీకి అనుకూలమైనటువంటి మొహమ్మద్ యూనుస్తో దోస్తీ చేస్తున్నటువంటి వర్గాలు దగ్గర రావడము, ఇది ఆందోళన కలిగించేటటువంటి పరిణామం। ఈ వరుసలో ఇషాక్ దర్ విదేశ వ్యవహారాల మంత్రి, పాకిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి, ఆయన వచ్చి బంగ్లాదేశ్లో 2 రోజులు పర్యటించడం అనేది చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్। అయితే భారతదేశం ఈ పరిణామాలన్నింటినీ చూస్తూ ఊరుకోలేదు। బంగ్లాదేశ్కి ఏ భాషలో అర్థమవుతుందో ఆ భాషలో హెచ్చరికలు పంపించింది। ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సైన్యం యొక్క సైనిక ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో జనరల్ వకారుజ్జమాన్, ఆయన భారతదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి చిట్టచివరి అధికార హోదాలో ఉన్నటువంటి వ్యక్తి। ఆయన గనక గద్దె దిగినట్లయితే పూర్తి భారత వ్యతిరేక ఎలిమెంట్స్ పూర్తిగా ఆధిపత్యం సంపాదించినట్టు అవుతుంది। వకారుజ్జమాన్ని తొలగించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా తొలగించలేదు। వకారుజ్జమాన్ పదవిని కాపాడడంలో, ఆయన ఆర్మీ చీఫ్గా కొనసాగడంలో భారత్ పాత్ర ఉంది। ఆయన భారతదేశాన్ని అనవసరంగా రెచ్చగొట్టొద్దు అన్నటువంటి
హితవు మహమ్మద్ యూనుస్కి చెప్పారు. మహమ్మద్ యూనుస్ కూడా ఈ విషయంలో పాకిస్తాన్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే చివరికి కొంప మునుగుతుందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఇషాక్దర్ పర్యటన చేస్తున్నటువంటి సమయంలో అనేక ఒప్పందాలు, థింక్ ట్యాంక్స్, ఇరు దేశాలకు సంబంధించినటువంటి మేధావుల బృందము, అదేవిధంగా వ్యూహకర్తల బృందం, వీళ్ళ పరస్పరం కలవాలి, సమావేశం చేసుకోవాలి, వాణిజ్యాన్ని పెంచాలి, విద్యాపరమైనటువంటి ఆదాన ప్రదానాలు ఇచ్చిపుచ్చుకోవడాలు జరగాలి, ఇవన్నీ ఒప్పందాలు చేసుకున్నారు. కానీ బంగ్లాదేశ్ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి హెచ్చరికలో భాగంగానో లేకపోతే వకారుజ్జమాన్ చెప్పిన హితవు కారణంగానో ఒక చిన్న మెలిక పెట్టింది. ఇషాక్దర్కి స్వాగతం పలుకుతూనే 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారి కొత్త దేశంగా అవతరించే సమయంలో పాకిస్తానీ సైన్యము, పాకిస్తానీ ప్రభుత్వం చేసినటువంటి దురాగతాలు, కిరాతకాలు, వీటికి పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేసింది. నిజానికి ఆ సమయంలో దాదాపు 1 కోటి మంది బంగ్లాదేశ్ని, తూర్పు పాకిస్తాన్ని వదిలి భారతదేశంలోకి శరణార్థులుగా వచ్చారు. వీళ్ళు ఎక్కువ మంది హిందువులు. ఆపరేషన్ సర్చ్ లైట్ పేరిట లక్షలాది మంది బంగ్లాదేశీ, తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి బెంగాలీ మేధావుల్ని ఏరి ఊచకోత కోయటం జరిగింది. యూనివర్సిటీలో ఏకంగా మిలిటరీ ట్యాంకులు ప్రవేశించినాయి. జమాతే ఇస్లామీతో కలిసి జనరల్ టిక్కా ఖాన్ అసలు బంగ్లాదేశ్ బెంగాలీ ముస్లింలు ఎవరైతే తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీ ప్రజలకు నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేస్తానని చెప్పి ఆయన అన్నారు. అంత కిరాతకాలు జరిగినాయి. ఆ కిరాతకాల ఆ రక్తం మడుగు నుంచే బంగ్లాదేశ్ కొత్తగా పుట్టుకొచ్చింది 1971 యుద్ధం తరువాత. 1971 వరకు చేసినటువంటి కిరాతకాలకు పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలి అని చెప్పి బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది ఇషాక్దర్ని. అయితే ఇషాక్దర్ దీనికి స్పష్టమైనటువంటి జవాబు ఇవ్వలేదు. ఆయన అన్నారు, ఇది క్లోజ్డ్ చాప్టర్, ఇది ముగిసిన అధ్యాయం, దీని గురించి ఇప్పుడు మాట్లాడే లాభం లేదు. 1974లో ఆ తర్వాత 2002లో కూడాను 2 సార్లు మేము ఇప్పటికే క్షమాపణ చెప్పాం కాబట్టి నేను మళ్ళీ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదన్నాడు. దాంతో ఈ మొత్తం స్నేహ సంబంధాలు ఒక్కసారిగా చేదుగా మారిపోయినాయి. బంగ్లాదేశ్ అంతేకాకుండా ఈ అత్యాచారాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయటము, దాన్ని ఇషాక్దర్ తిరస్కరించడంతో పాటు బంగ్లాదేశ్ మరొక డిమాండ్ని ముందుకు తీసుకొచ్చింది. బంగ్లాదేశ్ సొంత కొత్త దేశంగా ఏర్పాటైనప్పుడు $4.52 బిలియన్ మేరకు తమ ఆస్తులు, తమ పన్నులు పశ్చిమ పాకిస్తాన్లో ఉండిపోయినాయి, అవి తిరిగి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసింది. పాకిస్తానే ఒక బొచ్చె పట్టుకుని ప్రపంచమంతా బిచ్చమెత్తుకుంటున్నటువంటి దేశము $4.52 బిలియన్ ఇచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ జేబులకి కన్నాలున్నాయి, చిల్లులున్నాయి, అసలు ఏమీ లేదు. దాంతో ఈ విషయం కూడా బంగ్లాదేశ్ పట్టుపట్టింది. ఇషాక్దర్ ఏమీ మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ప్రధానమంత్రితో మాట్లాడితే పని అయ్యేది కాదు. ఎందుకంటే షబాజ్ షరీఫ్ ఈయన కన్నా పెద్ద బొచ్చి పుట్టుకుని ప్రపంచమంతా తిరుగుతున్నారు. వీళ్ళిద్దరూ కూడా పర్మిషన్ తీసుకోవాల్సింది ఆసిం మునీర్ నుంచి. ఆసిం మునీర్ గారు ప్రస్తుతం అమెరికా చంకనెక్కి కూర్చున్నారు, మాట్లాడే పరిస్థితి లేదు. సో మొత్తం మీద భారత్ చేసినటువంటి సున్నితమైనటువంటి వార్నింగ్ వల్ల బంగ్లాదేశ్ కొద్దిగా అత్యుత్సాహాన్ని నిలువరించుకుంది, ఆపుకుంది. ఎందుకంటే బంగ్లాదేశ్కి ఏ అవసరం వచ్చినా 4082 కిలోమీటర్ల సరిహద్దు భారతదేశంతో ఉంది. అది కాకుండా బర్మాతో సరిహద్దు ఉంది, కానీ అది అంతా కలిపి కూడా ఒక 50-60 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండదు. కాబట్టి ఏ అవసరం వచ్చినా భారత్ పైనే ఆధారపడాలి. నది నీళ్లు కావాలన్నా ఆగాలన్నా భారత్ మీద ఆధారపడాలి. ఎందుకంటే బ్రహ్మపుత్ర, గంగా, తీస్తా 3 ప్రధానమైనటువంటి నదులు, అదేవిధంగా అస్సాం నుంచి వెళ్ళేటటువంటి కుషియారా, ఈ 4 నదులు కూడాను భారత్ నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్తాయి. భారత్ వీటిని నియంత్రించగలదు. దాంతో భారత్ని అనవసరంగా రెచ్చగొట్టడం మంచిది కాదని పాకిస్తాన్ని ఇరుకున పెట్టేటటువంటి ప్రశ్నలను అడిగారు. పాకిస్తాన్ దీనికి జవాబు చెప్పలేదు. కొన్ని ఒప్పందాల మీద సంతకం పెట్టినా అది సబ్స్టాన్షియల్ ఒప్పందం కాదు, సైనికపరమైనటువంటి సహకారపరమైన ఒప్పందాలు కావు. మొత్తం మీద ఇషాక్దర్ గారు వచ్చారు, వెళ్ళారు. బంగ్లాదేశ్ కాస్త జాగ్రత్తగా వ్యవహరించింది. భారత్ని రెచ్చగొట్టకుండా ఉండడమే మంచిది
అన్నటువంటి ధోరణితో వ్యవహరించింది. బంగ్లాదేశ్ రానున్న రోజుల్లో అక్కడ ఉన్నటువంటి జమాతే ఇస్లామీ, తహఫుజే ఇస్లాం ఇటువంటి సంస్థలు భారత వ్యతిరేక ధోరణిని పెంచేటటువంటి ప్రయత్నాలు చేస్తాయి, కానీ భారత్ మీద ఆధారపడకుండా మనుగడ సాగించటం బంగ్లాదేశ్కి అసాధ్యము, అసంభవము. అందుకని రానున్న రోజుల్లో కూడాను భారత వ్యతిరేకత పెంచేందుకు ప్రయత్నాలు జరిగిన మహమ్మద్ యూనుస్ కావచ్చును, బంగ్లాదేశ్ ఆర్మీ కావచ్చును, బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఇషాక్ దర్ వచ్చారు, వెళ్ళారు, మొండి చేత్తో వచ్చారు, మొండి చేత్తో వెళ్ళారు. ఇచ్చేందుకు ఆయన దగ్గర ఏమీ లేదు, పుచ్చుకునేందుకు కూడా ఆయన దగ్గర ఎటువంటి సామర్థ్యము లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.